వందనాలు. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయమున దేవుడు మళ్ళీ ప్రేమించి, ఆదరించి, కరుణించి మరొక రోజుని మనకి దేవుడు వరంగా ఇచ్చిన్నాడు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అదే విధముగా ఈ సహవాసంలో ఐసిసిఐ సహవాసానికి ఆవరించినటువంటి దైవజనులందరికీ నా మన వందనాలు. మేనేజ్మెంట్ నాయకులకి వందనాలు. చేరి ఉన్నటువంటి దైవజనులకు, సువార్థికులకి, విశ్వాసులకు, భక్తులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనము చక్కగా పరిశుద్ధాత్మ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. ఎంతో వివరంగా నేర్చుకుంటున్నాం. కొన్నిసారి పరిశుద్ధాత్ముడు నీలో, నీపై, నీతో ఏ విధంగా ఉంటాడు కొత్తగా నేర్చుకున్నాం. కొత్త నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ గురించి మనం వివరంగా నేర్చుకుంటున్నాం. అందులో ముఖ్యంగా మనము యేసు ప్రభు జీవితంలో పరిశుద్ధాత్ముడును ప్రారంభించాము. యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు జననంలో పరిశుద్ధాత్ముడు కనబడతాడు. యేసుక్రీస్తు యొక్క సేవ పిలుపు ఆరంభముల అభిషేకంలో పరిశుద్ధాత్మ దేవుడు కనబడతాడు. మూడోదొచ్చి పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క శోధనలో అన్నిటిలో పరిశుద్ధాత్ముడు కనబడతా ఉన్నాడు. నాలుగవదొచ్చి పరిశుద్ధాత్ముడు అతన్ని నింపి ఏం చేస్తాడు, ఆ యొక్క అద్భుతాలను, ఆశ్చర్యాలను చేయించే విషయంలో పరిశుద్ధాత్ముడు కనబడతాడు. తర్వాత వచ్చి ఆ యొక్క సేవ కొనసాగించట్లో పరిశుద్ధాత్ముడు కనబడతాడు. ఆయన మరణంలో, బలి అర్పణలో పరిశుద్ధాత్ముడు కనబడతాడు. పునరుత్థానంలో పరిశుద్ధాత్ముడు. ఈ 7 సత్యాలని మనము లేఖనాధారంగా చూసుకుంటే యేసు ప్రభు యొక్క జనన వృత్తాంతము మత్తయి, అదే విధంగా లూకా సువార్తలో రాయబడి ఉన్నది. మత్తయి 1వ అధ్యాయం 18-20 వచనాలు కావచ్చు. లూకా 1వ అధ్యాయం 35-37 వచనాల్లో చూస్తే ఆ జననానికి సిద్ధపడుతున్న సమయాలలో గబ్రియల్ దూత వచ్చి మరి ఎందుకో పరిశుద్ధాత్మ వలన మాట పుడతాడని చెప్పడము మనకు కనపడుతుంది. ఒక్క రెఫరెన్స్ చదువుదాం, అవన్నీ తెలుసు. ఒక్క రెఫరెన్స్ లూకా సువార్త 1వ అధ్యాయం 35-37 వచనం. దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమె ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థము కానేరదని ఆమెతో చెప్పెను. చాలా మంచి చదివారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా చెప్తే అది ఆయన మాట ఏమాత్రం నిరర్థకం కాదు. దానికి సాక్ష్యం ఏంటిది? ఎలిజబెత్ జీవితంలో జరిగింది. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నీవు గర్భం ధరిస్తావు. దానికి సాక్ష్యము కింద ఎలిజబెత్. ఇదే అపొస్తలుల కార్యం 1వ వచనంలో అదే కదా రాయబడి మన మూలవాక్యం ఏమని రాయబడుతుంది? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు, తెలుసులేము యూదయ భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారని స్పష్టంగా రాయబడుతుంది. మనం సాక్షులు చదవాల్సిన అవసరం లేదండి, అది జస్ట్ ఓపియస్.
ఒకసారి మ్యూట్ పెట్టించండి. మ్యూట్ పెట్టి మ్యూట్ పెట్టమని చెప్పండి. ప్రార్థన సమయంలో అల్లరితనంగా ఉంటే ఎలా ఉంటదమ్మా? సో ఆ జననములో జనన సిద్ధపాటులో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. యేసు ప్రభు జననానికి పరిశుద్ధాత్మ అవసరం పడితే మన జీవితానికి ఎంత అవసరం చూడండి. ఇంతకుముందు కాస్త వివరించాను గనక నేను స్కిప్ చేస్తూ ముందుకెళ్తున్నాను. హెబ్రీ 10:5 చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరము అమర్చితివి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు శరీరం అమర్చబడు, శరీరధారి అయి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. రెండవ సత్యం, ఆయనక ఆ బాల్య దినం అయిపోయినాక సేవలో ప్రవేశిస్తున్నాడు. సేవలో ప్రవేశించే సమయంలో ఆయనకు అభిషేకం అవసరం. ఈ సందర్భం ఏంటంటే 2 సందర్భాలు. ఒకటి వచ్చి సేవ ప్రారంభిస్తున్నాడు, రెండవది వచ్చి బాప్తిసం తీసుకున్నాం. ఈ 2 సందర్భాల్లో పరిశుద్ధాత్మ యొక్క కార్యము మనకు కనపడుతుంది. లూకాసు వార్త 3:21 నుండి 22 వరకు చూడండి. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురము వలె ఆయన మీదకి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమల వారలారా, పరిశుద్ధాత్మ శక్తి అతని మీదికి పావురం వల్ల దిగివచ్చి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా చేస్తుంది. సేవ ప్రారంభించడానికి ముందు ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? జవాబు నీతి యావత్తిలాగా నెరవేర్చడం మనకు తగ్గి ఉన్నది. ఓ నీతి కార్యాన్ని మాదిరిగా అందరు చేయాల్సి ఉంటుంది. నువ్వు చేసి ఫలానాలకు ఎక్సెప్షన్ అని అంటే మనుషులు భక్తి పాస్టర్ చేసే పని లేదు, విశ్వాసలే చేయాలి, కానుక దశమ భాగాలు భక్తులు ఇవ్వాలి కానీ పాస్టర్ ఇవ్వాల్సిన పని లేదని అంటే కుదరదు కదా. అందరికి సమానమైనటువంటి సూత్రాలు ఉంటాయి. సూత్రాల ప్రకారం అందరూ ఖచ్చితంగా ఆ భక్తి చేయాల్సిన అవసరం దేవుని. అందులో అందరికీ ఆ శక్తి అవసరం. యేసు ప్రభుకు అవసరం లేకపోయినప్పటికీ యేసు ప్రభు 100% మానవుడు అని ప్రూవ్ చేసేది ఎట్లా అంటే 100% దేవుడు అతను చేసే అద్భుతాలను బట్టి దేవుడు అని ఎవరైనా అంటారు. అదే సమయంలో 100% మానవుడిగా మానవ మాదిరిగా ఉన్నాడు అని చెప్పడానికి అనేక రీజన్స్ ఉన్నవి. అందులో ఒక రీజన్ ఏంటి అని అంటే ఇది. ఏ రీజను? ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడడం. పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే ఆయన అన్ని సొంతగా చేస్తే ఆయన 100% మానవుడు అనిపించాలి. 100% మానవుడు అనిపించాలంటేనే ఇతరుల సహాయం కోరాలి. ఇతరుల సహాయం, అందులో దేవుడి సహాయం కోరాలి, పరిశుద్ధాత్మ సహాయం కోరాలి. కానీ మనకు మాత్రం ఒక మంచి గుణపాఠం, మన వల్లనే జరిగినట్టు అని చెప్పుకుంటామే కాదు. అసలు పరిశుద్ధాత్మ లేకుండా మనకేం జరగదు. జరిగినా అది ఎన్ని రోజులు నిలవదు. కాబట్టి పరిశుద్ధాత్మ ఎంతో అవసరము. ఆ సంగతిని మనం కూడా గుర్తించాలి. అది అతని యొక్క సేవ కొరకై సిద్ధపరచున్నాడు. అపోస్తల కార్యములు 10:38 చదవండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను నదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయవచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను. నజరేయుడైన యేసు అభిషేకం పొందాడు.
అభిషేకం పొంది మేలు చేస్తూ స్వస్థతలు చేస్తూ వచ్చాడు. అంటే ఇతరులకు మేలు చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉండాలి. ఇతరులను స్వస్థపరచడానికి కూడా అభిషేకం ఉండాలి. ముఖ్యంగా మేలు చేయడానికి. ఆ మేలు అనే పదం బాగా అయిపోతుంది. మేలు చేస్తాడు. వీడెవరికి ఇలా తనకు కీడు చేసిన వాళ్ళకి కూడా సైతం మేలే చేశాడు ఆయన. నిజానికి మన మనస్తత్వం కూడా మనకు కీడు చేసిన వాళ్ళకి కూడా మేలు చేసే మనస్తత్వం మనలోకి రావాలి అని అంటే మనకు అభిషేకం ఉండాలి. అభిషేకం లేకుండా మనం యేసు ప్రభుకి అభిషేకం అవసరం. రైట్. యెషయా గ్రంథము 42:1 చదవండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. చూసారా, అన్యజనులకై న్యాయం తీరుస్తాడు. ఎందుకు? అభిషేకం అతని మీద ఉంది. అభిషేకం న్యాయం తీర్చాడు. యెషయా గ్రంథం 61:1 చూడండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. విడుదల, విముక్తి, మేలు చేయడం. 11వ అధ్యాయం 2వ చదవండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులకును పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అలా మేలు చేసే, నీతిగా బ్రతికే, భక్తి చేసే, ఆలోచన, వివేచన అవన్నీ కలిగి ఉండేటువంటి ఆత్మ. సో అభిషేకం అవసరం. అభిషేకం లేకుండా నువ్వేం చేయలేవు. ఈ పాయింట్ మొదట ఏం చూసాం? యేసు ప్రభు జననంలో పరిశుద్ధ. రెండవది అతని అభిషేకం. అభిషేకం కొత్త నిబంధన గ్రంథంలో ప్రవక్తలను నూనె పోసి అభిషేకించేవాళ్ళు. యాజకులను తల మీద నూనె పోసి అభిషేకించేవాళ్ళు. రాజులను తల మీద నూనె పోసి అభిషేకించి రాజులుగా చేసేవాళ్ళు. పైన క్రీస్తు, వీళ్ళందరూ కూడా అభిషేకం పొంది పాత నిబంధనలో క్రీస్తునకు సాదృశ్యం ఉన్నారు. కాబట్టి క్రీస్తు పైకి కూడా ఇతర అభిషిక్తుడు అని పిలువబడాలి అంటే పరిశుద్ధాత్మ బదుల పావురాకారంలో వచ్చినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. థర్డ్, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడు. కింద ఒక డిస్క్రిప్షన్ రాశాను. శోధింపబడుటకు ఆత్మ యేసును అరణ్యంలోకి కొనిపోయిందండి. అరణ్యంలో చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 1-2 చదవండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అభిషేకంతో ఆత్మ కూడా వచ్చాడు. ఆ ఆత్మ అతన్ని నడిపించి ఏం చేశాడు? శోధింపబడడానికి తీసుకెళ్ళాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ శోధంలోకి, శోధన ఉంటుందని తెలిసి అందులో బలమిచ్చి జయమేయడానికి తీసుకెళ్తాడు. కొన్ని గెలిచి రావాలి, కొన్ని గెలిచి బయటపడాలి. గెలవకుంటే బయటపడితే కుదరదు. గెలిచి బయటపడే వాళ్ళు ఉండాలి. లూకాసు వార్త 4వ అధ్యాయం 14 చూడండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన 18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును,
ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆత్మ చేత ఇక నడిపింపబడుతూ మరి ఆయన సేవ ఎందుకు చేశాడు? అవన్నీ చేశాడు కదా. నాజరేతు మేనిఫెస్టోలో ఏవేవైతే చేశారో, గుడ్డి వారికి కళ్ళు, గుడ్డి వారికి నడక, చెరలో ఉన్న వారిని విడిపించుట, ఆ చీకట్లో ఉన్న వారికి వెలుగు ప్రకటింప చేయుట, హితవత్సరాన్ని ప్రకటించుట, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాడు. చూడండి అతని పిలుపు యొక్క సారాంశ పనులు అవన్నీ. ఆ నాజరేతు మేనిఫెస్టోలో ఆయన మీద చెప్పబడ్డ వాక్య సారాంశం అంతా కూడా ఆ 33.5 సంవత్సరాల జీవితంలో ఆ సేవలో నెరవేరింది. నడిపింపబడ్డాడు. మనం దేని చేత నడిపింపబడుతున్నాం? ఒకసారి గుర్తుపెట్టుకుని ఆలోచించాలి. తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. నడిపింపబడమే కాకుండా నింపబడాలి. అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండెను అని చెప్పి లూకాసు వార్త 4:1 అతడు ఆత్మ పూర్ణుడై ఉండి అరణ్యం వచ్చి ఆ ఆత్మ చేత అతడు అరణ్యంలో కొనిపోబడినని మనం చదువుతున్నాం. యోహాను సువార్త 3:34 చదవండి. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. నేనేం పలికినా నా తండ్రి మాటలే చదువుతున్నాను. తండ్రి 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 అని పలికాడు. ఎక్కడ చూసినా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను. ఎక్కడ చూసినా తండ్రి యొద్దకు వెళ్తున్నాను. ఎక్కడ చూసినా తండ్రి దగ్గర నుండి వచ్చాను. ఎక్కడ చూసినా తండ్రి చెప్పిందే చేస్తున్నాను. ఏం చెప్పినా నా మాట తండ్రి మాట ఒకటి. నేను చెప్పింది తండ్రి వింటాడు, లేదా తండ్రి చెప్పిందే నేను వింటాను. తండ్రి చిత్తం ఉంది కనుక ఇలా జరిగింది. ఏమన్నంటే చాలు తండ్రి తండ్రి అని తండ్రికి మహిమను ఆపాదిస్తూ తండ్రి మాటలే మన చెవు నిండా వినిపింపజేస్తాయి. ఎక్కడ చూసినా తండ్రి తండ్రి. నువ్వు ప్రార్థన చేసిన సైతం నువ్వు పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించి ప్రార్థించమని చెప్తా. కాకపోతే నా పేరుని అడగండి, అడిగిన తండ్రిని అడగండి. నన్ను అడగండి అని చెప్పొచ్చుగా. ఎందుకంటే ఆత్మ చేత నింపబడ్డదే దేవుని మాటలు, తండ్రి మాటలు పలకడానికి. మనం మన సొంత మాటలు కాకుండా దేవుని మాటలే పలికే స్థాయిలో మన భక్తి ఉండాలి అని అంటే ఆత్మ చేత నింపబడుట అవసరం. ఆత్మ చేత నింపబడకపోతే వేరే మాటలు వస్తాయి. ఆత్మ చేత నింపబడడం అనేది అంతగా నింపబడదు. ఉదాహరణకి నీ హృదయం నిండింది బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నీ హృదయములో దేవుని ఆత్మ నింపబడకపోతే వేరే చెత్త చెదారము మాటలు నిండిపోతాయి. కొన్నిసార్లు మనం స్టేజ్ మీదకి ఎక్కినా, లేదంటే మనము ఎవరు ఎదుటనైనా సాక్ష్యం ఇస్తున్నప్పుడైనా మనకు నోటికి రెగ్యులర్ గా అలవాటుగా వచ్చేటువంటి కొన్ని ఉత పదాలు, కొన్ని బూత్ పదాలు, కొన్ని అమర్యాద పదాలు, కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ మనము వాడి దేవుని నామానికి అవమానపరిచే ఆస్కారం ఉంది. లేదా కొన్నిసార్లు మన సొంత మాటలు, మన సొంత అభిప్రాయాలు, మన సొంత కథలు, మన సొంత నాటకాలు. ఏదో ఉదాహరణ కొరకు చిన్నగా ఒక మాట చెప్పడం తప్పు కాదు, చిన్న ఉదాహరణ తీసుకోవడం తప్పు కాదు, కానీ యేసు ప్రభు కంటే ఆ ఉదాహరణ పెద్దగా ఉంటుందా? మన అనుభవాలు యేసు ప్రభు యొక్క కథను, యేసు ప్రభు యొక్క సారాంశాన్ని, యేసు ప్రభు యొక్క రక్షణ సారాంశాన్ని, భూమి మీద మానవుల రక్షణ సారాంశానికి కొంచెము ప్రోత్సాహపరిచేదిగా, భక్తిలో అడుగు ముందుకు నడిపించేదిగా ఉండాలి తప్ప మన సొంత డబ్బు కొట్టుకున్నట్టుగా ఉండకూడదు. సొంత డ్రమ్ము వాయిస్తున్నట్టుగా చాలా మంది మెసేజ్లు ఉండడానికి కారణాలు ఏంటి? వాళ్ళ మాట దేవుని మాటగా లేకుండా ఉండడానికి కారణాలు ఏంటంటే యేసు ప్రభులాగా ఆత్మచేత నింపబడక. యేసు ప్రభుకి అవసరం పడితే మనకి ఎంత అవసరమో చూడండి.
రైట్. నెక్స్ట్ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సేవను, మన హితవత్సరాన్ని ప్రకటించిన సేవను ముగిస్తూ వచ్చాడు. యెషయా గ్రంథము 61:5 మరోసారి నాజరేతు మార్చేసి చదువుదాం. 61:5 అండి. 61:1 చదవనండి. 61:1 చదువు. కంటిన్యూషన్. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండలను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగును గాక. కనుక హితవత్సరాన్ని ప్రకటించడం ప్రారంభించి అందులో చేయాల్సినటువంటి ఇప్పుడు చదువుకున్నవన్నీ చేసుకుంటాం. అవి ముగిసేంత వరకు, మానవుల క్షేమానికి సంబంధించిన పనులన్నీ ముగిసేంత వరకు, వారి యొక్క బానిసత్వము నుండి విడుదల, కఠిన చీకట్లో నుండి విడుదల, ఆ యొక్క అంగలార్పులో నుండి విడుదల, ఆ ఓదార్పు, ఆ హితవత్సరము అదంతా ప్రకటించి చివరికి సిలువ మీద పులుపుతూ నా తన పనిని ముగిస్తున్నాను, స్టెట్లో స్టాండ్ అని చెప్పగలిగినటువంటి ఆ సమాప్తమైనది విజయోత్సవముగా పలికేంత వరకు కూడా ఆయన ప్రాణం విడవలేదు. ప్రియమైన వారలారా, ఆయన పని ముగించేంత వరకు ఆత్మ నడుపుతుంది. 6వది వచ్చి బలి అర్పణ. ఆయన చేసిన బలి అర్పణలో పరిశుద్ధాత్మని పని ఉంటుంది. హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. బాగా శుద్ధి చేస్తుంది. సరే, ఆయన అసలు చేసిన కార్యం ఏంటి? అర్పణ, బలి అర్పణ. నిత్యుడకు ఆత్మ, ఆ నిత్యుడకు ఆత్మ ద్వారా ఆయన అర్పణగా అంగీకరించారు. అంటే బలి అవడం కూడా, లేకుంటే సిలువ మీద అన్ని బాధలు భరిస్తూ తప్పించుకునే అవకాశం ఉంటే అందరు బయటపడతారు కదా. అలా యేసు ప్రభువు కూడా చాలా సందర్భాల్లో తప్పించుకున్నాడుగా. ఇప్పుడు కూడా తప్పించుకునే ఆస్కారం ఉంది. సైన్యం ఉందనో ఇంకేదో ఉందనో కాదు, ఏదన్నా మన మీద శిక్ష పడుతుందంటే తప్పించుకునే ఆస్కారం ఉంటే మన జ్ఞానం ఉపయోగించా, తెలివి ఉపయోగించా, ఏదైనా చేసి బయటపడతాగా. యేసు ప్రభు అర్పణకు అంగీకరింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా సమర్పించుకున్నాడు. ఆయన పూర్తి మరణం నుండి తనను రక్షింపగలగానికి ఆయన మొత్తం మొరపెట్టి పాత్రను ఆయన తీసుకోలేదు. ఈ పాత్రను వీలైతే ఈ పాత్ర నా నుండి తొలగించమంటే దాన్ని తొలగించలేదు. ఆయనకు అభిష్టం అవలా. ఆయనను నా చిత్తం కాదు ప్రభు, నీ చిత్తమే. సరే, నా చిత్తము తీయడం కాదు, నువ్వు భరించాలి అని అంటే భరించడానికి ఆత్మశక్తి అవసరం. చాలా మంది స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన చనిపోవడానికి ఆత్మశక్తి, ఆయన ఆత్మ పూర్ణుడై ఉన్నాడు. ఆత్మ పూర్ణుడై ఉండి అది సాక్షిగా మారాడు. యేసు ప్రభు ఆత్మ పూర్ణుడై ఉండి బలి అర్పణ, ఆయన యొక్క పునరుత్థానం. యేసు ప్రభు యొక్క రోమా 1:4 చదవండి.
దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పిన వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడను మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానమునే చేసెను. 4వ వచనం లేదమ్మా? యేసుక్రీస్తు శరీరమును అంటే 1-2 నుంచి కంటిన్యూస్ గా 7 యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమును గాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. చాలా మంచి. అందులో ఆయన పునరుత్థానుడై పరిశుద్ధాత్మ వలన ఆయన జీవము పొందాడు. చక్కగా రాయబడుతుంది. పరిశుద్ధాత్మ పునరుత్థానంలో కూడా పరిశుద్ధాత్ముడు మరణము నుండి గెలిచి రావడానికి పరిశుద్ధాత్మ అభిషేకం అది పనిచేసి 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తేసినందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధి లేదు. పునరుత్థానము క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయనలో ఉంటే ఏ శిక్షా విధి కూడా ఉండదు. పునరుత్థాన శక్తి. ఆ 8వ అధ్యాయం 1వ వచనం నుండి కింది దాకా చదివితే శరీర పురుషుడు ఆత్మ పురుషుని గురించి రాయబడి 9వ వచనంలోనైతే క్రీస్తాత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని వ్రాయబడి. క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ, అభిషేకము అదెంతో ఇంపార్టెంట్ గా మనం కనపడుతుంది. ఇదే పునరుత్థానం గురించి 1 పేతురు 3:18 చూస్తున్నాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అతి నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. చూసారా, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ఆత్మ విషయంలో బ్రతికాడు. శుద్ధాత్మని చర్య లేకుండా ఏ విషయం కూడా జరగదు అనే సత్యాన్ని ఇలా యేసు ప్రభు జననానికంటే ముందు నుండి జననము, పరిచర్య, ఆ పరిచర్యకు కావలసిన అభిషేకము, తర్వాత నడిపింపుకు కావలసిన అభిషేకము, మేలు చేయడానికి కావలసిన అభిషేకము, అద్భుతాలు జరగడానికి కావలసిన అభిషేకము, తన సువార్త ప్రకటించడానికి శిష్యుల మీద ఆయన ఊదినటువంటి అభిషేకము, తర్వాత వచ్చి ఆయన ఆ వర్క్ను ముగించే వరకు అభిషేకము, బలి అర్పణలో అభిషేకము, పునరుత్థానములో అభిషేకము. మనము అభిషేక పూర్ణుడై యేసు ప్రభు సేవ చేసినట్లుగా మనం చూస్తాం. మీకు ముందే చెప్పాను, యేసు ప్రభుకి అభిషేకం అవసరం లేకుండా చేయగలడు. ఎందుకంటే యేసు ప్రభు దేవుడు, ఆయన మానవుడుగా శరీరముతో ఉన్నాడు, ఆయన ఆకలి కొంటున్నాడు, ఆయన అన్ని చేస్తున్నాడు. కనుక అభిషేకం అవసరం. బట్టి నీకు నాకు నువ్వెంత గొప్పలమైనా మనకి అభిషేకం ఎంతగానో అవసరం అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అపోస్తుల కార్యములలో పరిశుద్ధాత్మ అంటే కాలం మారింది. ఇప్పుడు యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అప్పటి వరకు యేసుక్రీస్తు జీవిత చరిత్ర. అక్కడి నుండి తన శిష్యులు సంఘ చరిత్ర ముందుకు తీసుకెళ్లారు. అపోస్తుల కార్యాన్ని స్పెషల్ నోట్ ఎందుకు ఇచ్చానంటే, అపోస్తుల కార్యానికి మరో పేరు పరిశుద్ధాత్మ కార్యాలు అని పేరు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు యేసును గూర్చి మన శిష్యుల ద్వారా సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అపోస్తుల కార్యాలు ఎందుకని పేరు పెట్టబడింది అంటే అపోస్తలుల ద్వారా జరిగినాయి.
అది అపొస్తలుల కార్యం ద్వారా ఎవరు చేశారు? పరిశుద్ధాత్మ. ఎవరిని గురించి చేయించాడు అని అంటే యేసుక్రీస్తు గురించి. ఎవరికి మహిమ తీసుకొచ్చాడు అంటే తండ్రి అయినది. సో పరిశుద్ధాత్మ కార్యాల పుస్తకం. అందులో అట్లా అనడానికి పరిశుద్ధాత్మను గురించి రమారమి 53 రెఫరెన్స్ రాయడం. 53 రెఫరెన్స్లో పరిశుద్ధాత్మ గురించి ఒకటే పుస్తకం. నేను ఒక ఫ్యాక్ట్స్ టీచ్ చేస్తున్నప్పుడు మా బైబిల్ కాలేజీలో స్టూడెంట్స్ అపొస్తల కార్యము పరిశుద్ధాత్మ కార్యం అనేటువంటి రుజువు చేయడానికి 53 చోట్ల ఉన్నవన్న రెఫరెన్స్ ని కంటత చేసి క్రమం తప్పకుండా 53 పాయింట్లు చెప్పేవారు. 53 పాయింట్లు చెప్పి ఆ పరిశుద్ధాత్మ గురించి రాయబడ్డదని చెప్పేవారు. సీరియల్ గా కొన్ని పాయింట్లు 10-20 పాయింట్లు గుర్తుపెట్టుకోవచ్చు, కానీ 53 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి అంటే రెఫరెన్స్ తో పాటు గుర్తుపెట్టుకోవాలంటే మళ్ళీ సీరియల్ గా గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టమైన పని. మా స్టూడెంట్స్ చేసేవారు మొత్తం ఒక ఫ్యాక్ట్స్ ను కొన్నిసార్లు బోర్డు మీద 10 నిమిషాల్లో 2 బోర్డు నుంచి చేసేవాళ్ళు. సో అలా పరిశుద్ధాత్మ శాస్త్రం చెప్పినప్పుడు చాలా వివరంగా నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు అంత టైం ఉండదు కనుక నేను క్లుప్తంగా పరిశుద్ధాత్మ కార్యాలలో పరిశుద్ధాత్మలు ఎలా కనబడ్డాడో కొన్ని క్లుప్తమైన వివరణలు నేను రాశాను. ఆ క్లుప్తమైన వివరాల్లో కొన్ని ఇప్పుడు కొంచెమే టైం ఉంది కనుక కొన్ని మనం ప్రారంభించుకుంటే మన నెక్స్ట్ క్లాస్ లో వివరంగా నేర్చుకుందాం. పోయినలాగా అపొస్తలుల కార్యంలోనే పరిశుద్ధాత్మ పని నేను చదువుతున్నాను, మీరు వినండి. క్రీస్తు కొరకు ధైర్యంతో సాక్ష్యం ఇచ్చుటకు పరిశుద్ధాత్ముడు శక్తినిచ్చాడు. అపొస్తలుల కార్యములు 1:8 అదేవిధంగా 34-31 చదవండి. అపొస్తలుల కార్యం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. రైట్, ఇది అందులో 28 అధ్యాయాలే ఉంటవి. రెఫరెన్స్ ఏదో రాంగ్ పడి ఉంటుంది. ఆ ఒక్క వచనం సరిపోద్ది, ఎందుకంటే ఈ వచనం కరెక్ట్ కాదు. 34 అనేది రాంగ్. అది 34 లేదండి అసలు. అదే 28 అధ్యాయాలే ఉంటాయి. నెక్స్ట్ వచ్చి అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు సూచక క్రియలను చేయించాడు. ఎలా చేస్తూ వచ్చారనేది కింద చూస్తే, మానవుడు మరియు అతని సందేశమును దృఢపరచుటకు, దేవుడు శక్తిని చూపించుటకు, దేవుని మహిమపరచుటకు, ప్రజలు దేవుని యందు విశ్వసించుటకు ఆయన ఈ యొక్క కార్యాలు అపొస్తలుల ద్వారా జరిగించాడు. అపొస్తలుల జరిగించే కార్యాలు దేని కొరకు 4 గుర్తుపెట్టు. 1, దేవుని సందేశము మానవుడు దృఢపరచడానికి. 2వది దేవుని శక్తిని చూపించడానికి. 3వది దేవుని మహిమపరచడానికి. 4వది దేవుని నమ్మడానికి, విశ్వసించడానికి. ఈ 4 విషయాల కొరకై దేవుడు అపొస్తలులను వాడుకున్నాడు. అలా వాడుకున్న సందర్భాల్లో 2 సందర్భాలు ఇక్కడ రాయబడ్డవి. నెంబర్ 1, ఒక సందర్భం వచ్చి గుడ్డివాడు శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నప్పుడు దాని మీద పెద్ద చర్చనీయాంశమై కుంటివాడు లేచాడు, నడిచాడు. అద్భుతం జరిగింది. పేతురు యోహానులు ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఆ అద్భుతం తర్వాత ఏం జరిగిందండి? అద్భుతం కాస్త అక్కడున్న ఏరియా అంతా, అక్కడున్న యూదా మత గరిష్ఠులకి కుళ్ళు పుట్టింది. 4వ అధ్యాయంలో తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. అద్భుతం వెంబడి అద్భుతం, అద్భుతం తర్వాత అద్భుతం లాగా జరిగింది. కాబట్టి ప్రియులారా, అద్భుతాలు దేవుడు చేస్తారు.
దేని కొరకు చేశాడు? వారు చెప్పే మెసేజ్ ని దృఢపరచడానికి, దేవుని యొక్క శక్తిని బట్టబయలు చేయడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, మిగతా వారు దేవుని నమ్మడానికి. ఎంతో మంది నమ్మారు. 5,000 మంది రక్షణలోకి వచ్చారు. అప్పటి వరకే 3,000 మంది మొదటి అద్భుతంలో. ఇది రెండో సందర్భాన్ని మనం చూస్తే అననీయ సప్పేరాల తర్వాత వారు చేసిన పనికి జరిగిన తర్వాత అలా ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు నాకు కొన్ని సందర్భాలు అనిపిస్తుంది ఇప్పుడు కూడా జరిగితే బాగుంటాయి. కొందరు మనకు అన్యాయం చేసి మన ముందు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధాలు ఆడి, కొందరు అబద్ధపు బ్రతుకుతా ఉంటే అసలు ఒకసారి భయం కలిగించినట్టుగా ఎవరైనా అలా పుడుకుమని మరణిస్తే బాగుంది అనిపిస్తుంది. అలాగే మరణిస్తే అయిపోతుంది. మనమైనా ఇంకెవరైనా ఒకసారి జరిగితే, ఇప్పుడు నేను చేశాను అనుకో తప్పు, నాకు జరిగింది అనుకో, కానీ ఇంకో పాస్టర్ చేయకుండా ఉంటాడు. లేదా విశ్వాసం జరిగింది అనుకో, ఇంకో విశ్వాసం చేయకుండా ఉంటాడు. అలా జరిగితే బాగుంది అనిపిస్తుంది. కానీ దేవుని చిత్తం అది కాదు. దేవుని మహిమ కొరకు కొన్ని చేస్తాడు, కొందరికి క్షమించిన తన మహిమ కొరకే క్షమిస్తాడు. తన మెసేజ్ దృఢపరచడానికి, తన మహిమను కనపరచడానికి, తనను నమ్మడానికే కొన్ని జరుగుతా ఉంటాయి. అలా 11వ అధ్యాయంలో చూస్తేనైతే 11వ అధ్యాయంలో చూస్తే అద్భుతాలు చాలా జరిగాయి. తర్వాత 3వ విషయం ఇక్కడ రాయబడినది, పరిశుద్ధాత్మ కొంతమందిని ఎన్నుకొని వారిని మిషనరీ సేవ కొరకు శక్తినిచ్చి వాడుకున్నట్టుగా మనం చూస్తాం. అపొస్తలుల కార్యాల 13వ అధ్యాయంలో బర్నబాను అదే విధంగా పౌలును నా పని కొరకు నేను ఎన్నుకున్నాను, వారు నా పని కొరకు, అన్యజనుల మధ్య పని కొరకు, మిషనరీ సేవ కొరకు ప్రత్యేకించండి అని చెబితే వారు ప్రత్యేకంగా వెళ్ళి మిషనరీ సేవలో వాడబడ్డారు. అద్భుతంగా వాడబడ్డారు. తర్వాత వచ్చి 4వ పాయింట్ వచ్చి, పరిశుద్ధాత్ముడు వారిని నడిపించి వారిని ప్రభావితం చేసి దారి చూపేటువంటి సేవలు ఎన్నో జరిగాయి. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో సంఘ పెద్దలను ఎన్నుకొనుట, అపొస్తలుల కార్యం 11వ అధ్యాయంలో మన పేతురు యొక్క సాక్ష్యం తర్వాత కొర్నేలు కుటుంబం రక్షణలోకి వచ్చుట, తర్వాత అక్కడ హోర్కా జీవితంలో అద్భుతం, మరణించి తిరిగి లేచుట, ఇవన్నీ కూడా అద్భుతాలు. దేవుడు పేతురుని ఏ విధంగా నడిపించాడు, ఎలా నడిపించాడు, అవన్నీ కూడా. కాబట్టి ప్రియులారా, దేవుడు అలా అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు. నెక్స్ట్ వచ్చి, క్రీస్తు శరీరమును కట్టుటకు పరిశుద్ధాత్ముడు వరాలను ఆశీర్వదించి పంచి పెట్టి వృద్ధి చేసినట్టుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో రాయబడింది. అదంతా కూడా అపొస్తలుల కార్య సారాంశమే. ఎందుకంటే కొరింథీలో సంఘం నడిచింది అపొస్తలుల కార్య గ్రంథం. ఎవరన్నా వచ్చి పత్రికలు చెప్పాడు ఆయన, కానీ వారి అనుభవాన్ని పొందుకొని అద్భుతాన్ని చూసింది వచ్చి అక్కడ జరిగింది. దేవుడు అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు. ప్రియులారా, అపొస్తలుల కార్యంలో అవన్నీ కూడా జరిగాయి. నేను టైం అయింది కనుక త్వరగా ముగిస్తూ నేను చకచక ఈ అపొస్తలుల కార్య గ్రంథం వివరాలు కొన్ని చెప్తాను. 5వది వచ్చి క్రీస్తు శరీరం కట్టుటకు పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చింది. తర్వాత వచ్చి పరిశుద్ధాత్మ ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, అది 11వ అధ్యాయంలో కనబడుతుంది. పాపం నుండి సంఘమును పరిశుద్ధపరచడానికి వాడుకున్నాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో అది అన్నయ్య సప్తరుల స్టోరీలో కనబడుతుంది. పరిశుద్ధాత్మ సూచనలు ఇచ్చి సేవలు నడిపించాడు, అది 16వ అధ్యాయము 6వ వచనంలో కనబడుతుంది. తర్వాత అపొస్తలుల కార్య గ్రంథంలో పరిశుద్ధాత్మ చేత నిర్మింపబడిన 4 ముఖ్యమైన సంఘటనలు కనబడతాయి. 4 ముఖ్యమైన సంఘటనలు. నెంబర్ 1, సంఘటన 1 అపొస్తలుల కార్యం 2వ అధ్యాయములో పెంతెకొస్తు దినమున అద్భుతమైనటువంటిది నెరవేరుట. ఏంటిది?
ఇంతవరదాకా మీరు నీటి బాప్తిస్వం పొందారు, ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారనేటువంటిది. వాళ్ళు పరిశుద్ధాత్మ కొరకు ట్యారీ మీటింగ్ చేశారు. యోబేలులో రాయబడ్డటువంటి ప్రవచనం నెరవేరింది. లూకా 24లో రాయబడ్డటువంటి వాగ్దానము, యెరూషలేమునకు నుండి వెళ్ళక నేను వాగ్దానం చేసిన దాన్ని పొందుకొని వెళ్ళండి అని చెప్పింది జరిగింది. అది అద్భుతంగా జరిగింది. అది మొదటి సంగతి. రెండవ సంఘటన వచ్చి అపోస్తల కార్యములు 8వ అధ్యాయములో గొప్ప ఆశ్చర్య అనుభవం. ఇందులో యేసు ప్రభును 3000 మంది నమ్ముట, నీటి బాప్తిసం తీసుకున్నట, రక్షింపబడుట, పరిశుద్ధాత్మ చేత నింపబడుట అని అద్భుతాలు ఉంటవి మొదటి ఘటనలో. రెండవ ఘటనలో కూడా అక్కడ అద్భుతం జరిగింది. బాప్తిసం తీసుకున్నారు, నమ్మారు, తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఈ ఘటనలో, ఆ ఘటనలో సాక్షులు ఎవరు అని అంటే యూదా విశ్వాసులందరూ సాక్షులు. ఈ ఘటనలో పేతురు యోహాను హస్త నిక్షేపణ చేశాడు, అక్కడ ఉన్నటువంటి సమరయులందరూ సాక్షులు. పేతురు యొక్క అపోస్తలత్వమును, సేవను అది దృఢపరుస్తుంది. మూడవ సంఘటన ఏంటంటే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో అక్కడ కొత్త అనుభవం. ఆ అనుభవం ఏంటి అని అంటే, ఎక్కడో యొప్పేలో ఉన్నటువంటి కైసర్ నుండి వచ్చి ఇద్దరు పేతురుని తీసుకెళ్తారు. అక్కడ ఇటలీ పటాలమున శతాధిపతిగా ఉన్న కొర్నేలి కుటుంబం ఉంటుంది. కుటుంబ సంబంధులను, స్నేహితులందరినీ పిలుస్తాడు. అక్కడ ఆ పేతురు ఇచ్చిన సాక్ష్యం తర్వాత అందరూ పరిశుద్ధాత్మను పొందుతున్నారు. మన వల్ల పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఉండడానికి వీరిని నీటిని ఆటంకపరుచు వారు ఎవరు అని చెప్పి పేతురు చెప్పి ఇక్కడ బాప్తిసం ఇస్తాడు. నమ్మారు, పరిశుద్ధాత్మను పొందారు, నీటి బాప్తిసం తీసుకున్నారు. 4వ ఘటన మనం చూస్తే అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక 12 మందికి వెళ్ళి పరిశుద్ధాత్మ గురించి చెబితే వారు యోహాను బాప్తిసమే పొందారని చెప్పారు. వారు నీటి బాప్తిసం పొందుకున్నారు, నమ్మారు. తర్వాత వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందారు. ప్రియమైన వారులారా, ఈ అపోస్తల కార్యంలో జరిగిన ఈ 4 టర్నింగ్ పాయింట్స్. మొదటిది పెంతెకోస్తు, రెండవది వచ్చి 8వ అధ్యాయంలో సమరయులో జరిగిన ఘటన, మూడవది కైసర్లో కొర్నేలి జీవితంలో జరిగిన ఘటన, 4వది ఎఫ్ఎస్సిలో జరిగినటువంటి ఘటనలలో పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి అద్భుతమైనటువంటి, ఎక్కడ చూసినా పవర్ఫుల్ గానే దిగి రావడం కనబడింది పరిశుద్ధాత్మ. ఎక్కడ చూసినా వారు వాక్శక్తి నుండి భాషలు మాట్లాడడం కనబడింది. ఎక్కడ చూసినా ఆ 4 ఘటనల్లో బాప్తిస్వానికి, తర్వాత పరిశుద్ధాత్మకు, తర్వాత నమ్మడానికి, వీటన్నిటికి లింక్ ఉంటది. కాకపోతే కొన్ని ముందు జరిగినాయి, కొన్ని వెనక జరిగినాయి, కానీ అన్నిటితో బంధుత్వంతో లేక బంధంతో కనబడడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ ఎంతైనా అవసరమే అనే సంగతి మనకు అర్థం. ముగించుకుందాం. యేసు ప్రభు జీవితంలో ఏ విధంగానైతే తన జననమును, తన పరిచర్యకు రావడానికి ముందు బాప్తిస్వంలో, తను బాప్తిసం తీసుకున్న తర్వాత సేవ పరిచర్య కొరకు సిద్ధపరచట్లో శోధనలో, తర్వాత ఆయన సేవకు రాగానే అతని మీద ఉన్నటువంటి అభిషేకం ద్వారా నాజరేతు మేనిఫెస్టో జరగడానికి, ఆ తర్వాత ఆయన సేవను కొనసాగించడానికి, తర్వాత తాను మరణం అవ్వడానికి, తర్వాత తాను పునరుత్థానం అవ్వడానికి, అన్నిటిలో పరిశుద్ధాత్మ అభిషేకము అవసరం పడింది. తర్వాత అపోస్తల కార్యంలో మనం చూస్తున్నట్లుగా పరిశుద్ధాత్ముని యొక్క కార్యము జరుగుట వలన అపోస్తలులు దేవుని యొక్క పరిచర్యను కొనసాగించగలిగారు. పరిశుద్ధాత్ముడు వారి మధ్యలోకి వచ్చి తన వాక్యాన్ని దృఢపరచి, తన సత్యాన్ని దృఢపరిచి, వారిని నడిపించి, తన మహిమ, అతని యొక్క వాక్యము, తన యొక్క కార్యాలు అందరూ విశ్వసించున్నట్లుగా పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు జరిగాయి. ముఖ్యమైనటువంటి టర్నింగ్ పాయింట్స్ వచ్చి 4. నెంబర్ 1, పెంతెకొస్తు దినాన జరిగిన అద్భుతం.
నెంబర్ 2 సమరయలో జరిగిన ఉజ్జీవం. నెంబర్ 3 ఆ కొర్నేలి ఇంట్లో జరిగినటువంటి గొప్ప కార్యం. నెంబర్ 4 ఎఫెస్లో జరిగినటువంటి ఆ యొక్క బాప్తిస్మము, ఎఫెస్సి పట్టణంలో జరిగిన అలజడి. వీటన్నిటిలో పరిశుద్ధాత్ముడు ఉండి కార్యసిద్ధి చేశాడు. మన జీవితంలో ఏదన్నా స్పెషల్ కలగాలి అనంటే పరిశుద్ధాత్మ ఉనికి అవసరం, పరిశుద్ధాత్మ కార్యం అవసరం, పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం, పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం, పరిశుద్ధాత్మ నింపుదల అవసరం, పరిశుద్ధాత్మ కార్యాలు అవసరం. పరిశుద్ధాత్మ లేకుండా నీ జీవితంలో ఓ స్పెషల్ జరగదండి. నువ్వు ఒక స్పెషల్ గా అన్యూజువల్ సేవకునిగా ఉండే, ఒక అద్భుతమైన సేవకునిగా, అద్భుతమైన భక్తునిగా, అద్భుతమైన సాక్షిగా, అద్భుతమైనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? అలా అనుకుంటే నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తి. ఆనాడు యేసుక్రీస్తు ఎంత అవసరం పడిందో, అపోస్తలుల జీవితాలు ఎంత అవసరం పడిందో అంత మనకు అవసరం పడింది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి అభిషేకించి వాడుకొనును కాక. ప్రార్థన చేయండి. మంతుడా నీకు స్తోత్రాలు. నీ బిడ్డలమైన మేము ఆ పరిశుద్ధాత్మను గురించి నేర్చుకుంటూ యేసు ప్రభు జీవిత చరిత్రలో తన యొక్క కార్యసిద్ధిని మేము చూసాం. అపోస్తలులలో కార్యసిద్ధి చూస్తున్నాం. ఇంకా మా జీవితంలో యేసు ప్రభు జీవితంలో ఎన్నో స్పెషల్ టర్నింగ్ పాయింట్స్ ఉన్నవి. అపోస్తలుల యొక్క సేవా జీవితాల్లో ఎన్నో ల్యాండ్ మార్క్స్ ఉన్నవి. ప్రపంచమంతా ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తూ అవి గుర్తు చేసుకుని గొప్పగా చెప్పుకునే ఘటనలు ఉన్నవి. అంత గొప్ప ఘటనలు నేటి కాలంలోని సేవకులమైన మా జీవితాల్లో, సంఘాల్లో, విశ్వాసుల జీవితాల్లో జరగట్లేదు. పరిశుద్ధాత్మ ఉంటేనే ఇలా ఒక అద్భుతమైన అనూహ్యమైన కార్యం జరుగుతుందని ఈరోజు మీరు మాట్లాడినందుకు అలాంటి అగ్ని సేవకులుగా, సేవకులని విశ్వాసులను జ్వాలలుగా మీరు మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.